ఉండేవారు. ఇప్పుడు ప్రధానితో డైరెక్ట్ గానే మీటింగ్ జరుగుతోంది ఆయనకి ప్రతిసారి కూడా. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? ఖచ్చితంగా అండి. ఈ రోజు మనం ఎంచుకున్న అంశం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్కి కేంద్రంలో ఎంత ప్రాధాన్యత లభిస్తుంది అనేది గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పిఠాపురం నుంచి ఎన్నికైన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గా పదవిని అధిరోహించారు. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక దీక్ష చేపట్టి తిరుపతిలో ఆ దీక్ష ముగింపు సందర్భంగా ఒక ప్రసంగం చేశారు. అది రాజకీయ ప్రసంగం అనమాట. అది నిజానికి తిరుమలకి సంబంధించి ప్రాశస్త్యాన్ని, అక్కడ ఉన్న అట్లా హిందువులకి కానీ సనాతన ధర్మానికి కానీ ఏదైనా అన్యాయం జరిగితే తాను హిందూ సనాతన ధర్మానికి సంబంధించి, హిందువులకు సంబంధించి ఎటువంటి అన్యాయం ఎక్కడ జరిగినా కూడా నేను ముందుంటాను, నాకు పదవులు కూడా ఎక్కువ కావని చెప్పేసి ఆ రోజు ఆయన చాలా సంచలనాత్మకంగా మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన బీజేపీకి నాయకుడు కాదు, నిజానికి జనసేన అధ్యక్షుడు, ఎన్డీఏలో ఒక భాగస్వామి. అలాంటి ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా మహారాష్ట్రలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకర్షించేందుకు బీజేపీకి సంబంధించిన అత్యున్నత స్థాయిలో ఉన్న అమిత్ షా గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ ఆయన ఇన్వైట్ చేయడం, అక్కడ ఇన్వైట్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే 21కి 21 అదే 2 పార్లమెంట్ స్థానాలు 100% స్ట్రైక్ రేట్ చూపించారో ఆ విధంగా తెలుగు మాట్లాడే ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీని ఆయన గెలిపించడం జరిగింది. ప్రత్యర్థులు ఎన్సీపీ కావచ్చు, లేదంటే ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరి నుంచున్నా కూడా అక్కడ ఓడిపోయిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో మనం నిన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన మనం చూసినట్లయితే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా కేంద్ర మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్లు అడిగినప్పుడు చాలా వేచి ఉండాల్సిన పరిస్థితి. నిన్న ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన తీసుకెళ్లినప్పటికీ కూడా ఎంతమంది 60 పైగా మంత్రుల్ని, ఉపరాష్ట్రపతిని, ఈ రోజైతే ప్రధానమంత్రిని కలిశారు. ఎట్లా నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఆయన ఒక ఏఐబి అంటే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దానికి సంబంధించి మనకి 3,200 కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన రుణానికి సంబంధించిన వెసులుబాటు కల్పించాలని ఆయన కోరాడు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక శాఖ మంత్రిని కలిశారు. అదేవిధంగా ఇంకా పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని కలిశారు. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ని కలిశారు. అంటే ఒకే రోజు ఇంతమంది అపాయింట్మెంట్లు ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కలిసి ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, అంటే ఏ శాఖ, ఇప్పుడు రైల్వేకి సంబంధిస్తే కొన్ని అంశాలు, రైల్వేలో ఒక ఫ్లైఓవర్ కావచ్చు, రైల్వే ఫ్లైఓవర్ కావచ్చు, తర్వాత అక్కడ పిఠాపురం ప్రజలకు చేసిన వాగ్దానానికి సంబంధించిన కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అక్కడ ఆపని కావచ్చు. అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు భూపేంద్ర యాదవ్ గారిని రాష్ట్రంలో ఎర్రచందనం రవాణా అరికట్టి ఆ ఎర్రచందనం ఈ వేలం ద్వారా అమ్మితే ఆంధ్రప్రదేశ్ కి లాభం చేకూర్చడం, అదేవిధంగా కర్ణాటకకి శ్రీగంధం చెట్లు లాభం చేకూర్చడం, ఇవన్నీ కూడా ఆయన అడిగిన తీరు, అంటే ఒక ఆయనకి ఇస్తున్న ప్రయారిటీ అక్కడ మనకి తెలిసిపోతా ఉంది. ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు 60 మంత్రులు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారిని కూడా కలిశారు ఆయన. సో ఇవన్నీ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ప్రయారిటీ బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఈ రోజు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన మహారాష్ట్రకు సంబంధించి ఆయన ఏదైతే ప్రచారం చేసి అక్కడ బీజేపీ అభ్యర్థుల గెలుపుకు ఆయన కారకులయ్యారో ప్రధాని కూడా ఆయనకి ప్రశంసలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళాలి, మరింతగా ఎన్డీఏ కూటమి పటిష్టానికి, దేశంలో శక్తివంతంగా ఆయా పార్టీలు మారటానికి ఎన్డీఏకి సంబంధించి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ విధంగా ఆయన జాతీయ స్థాయిలో ఒక నేతగా ఆయన ఎంకరేజ్ చేస్తున్న విధానం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇంకోటి కూడా చూడాలండి, ఇక్కడ బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించి ఇస్కాన్ ప్రతినిధి అక్కడ అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది, చిన్మయ కృష్ణదాస్. అయితే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా ఆయన జాతీయ స్థాయిలో, ఒక రకంగా అంతర్జాతీయ స్థాయి, అంటే బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించి ఊచకోత జరుగుతూ ఉంటే దాన్ని కలిచివేస్తుంది. అసలు బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమే భారత సైన్యం. అలాంటి భారతదేశంలోని హిందువులను అక్కడ ఊచకోతకు వస్తా ఉంటే మన దేశంలోని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలనేది కూడా ఆయన పిలుపునిచ్చారు.
ఎందుకంటే మన ఇండియాకి సంబంధించిన వనరులు, ఆర్థిక వనరులు బంగ్లాదేశ్ ఏర్పాటులో చాలా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా భారత సైన్యంలో అనేక వేల మంది, వందల మంది, కొంతమంది సిపాయిలకు అక్కడ ప్రాణత్యాగాలు చేసిన పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో అక్కడ హిందువులను ఊచకోతకోవటం ఏంటి అనేది అది భారత సమాజం కానీ, అంతర్జాతీయ సమాజం కానీ, ఈఎన్ఓ కూడా కలగజేసుకోవాలని కూడా ఆయన ఈ రోజు ప్రకటించిన పరిస్థితి చూస్తుంటే ఆయనకి బీజేపీ జాతీయ స్థాయిలో ఇస్తున్న ఇంపార్టెన్స్, ఆయన అంతర్జాతీయ అంశాల మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ఆయన ఏదో కాపులకు ప్రతినిధిగా ఆయన కాపులకు ప్రతినిధిగా మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని ప్రత్యర్థులందరూ విమర్శిస్తూ ఉంటారు. సో అక్కడ బీజేపీ ఇస్తున్న ప్రోత్సాహం చూస్తే ఆయనలో ఉన్న ఆ ఫైర్ ని గమనించి అటు మహారాష్ట్ర తీసుకెళ్ళటం కానీ, ఇటు రేపు తమిళనాడులో కానీ తెలుగు ప్రజలు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలన్నింటిలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లో వేరే వాళ్ళలో విశేష లక్షణం ఏంటంటే ఆయన మరాఠా మాట్లాడతారు, ఆయన తమిళం మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇట్లా బహుభాషా కౌలికంగా ఆయన ఎక్కడి ప్రజలకు సంబంధించిన సమస్యలను కానీ, ఆయనకున్న అవగాహన కానీ, సనాతన ధర్మానికి అంటే ఆర్ఎస్ఎస్ ఏదైతే కోరుకుంటుందో ఆ లక్షణాలన్నింటినీ కూడా ఆయన పుణిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించిన ఆయన రెస్పాండ్ అయిన తీరు కూడా ఇదంతా కనిపిస్తుంది. మరోవైపు రాజ్యసభకు సంబంధించిన సభ్యులు భర్తీ కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ సోదరుడు నాగబాబు అంతకుముందు పొత్తులో భాగంగా ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేద్దామన్నా కూడా ఆయన సీటును త్యాగం చేసి ఆయన పోటీ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఆయన కోరుకున్నది ఏదైతే ఉందో, నిన్న జరిగిన అరడగిన మంత్రులు పైగా కేంద్ర మంత్రులు కలిశారో ఆయా పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగే విధంగా వాళ్ళు రెస్పాండ్ అయిన తీరు, ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళందరూ కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన తీరు, ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్కి విశేష ప్రాధాన్యత లభిస్తుంది. ఆయన్ని జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా బీజేపీ ఇన్వైట్ చేసే విధంగా, అంటే ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైనా మంచి పదవి కూడా లభించే విధంగా అనేక రకాలైన ప్రచారం ఇప్పుడు ఈ రోజు నుంచి గత కొన్ని రోజులుగా వస్తా ఉంది. ఈ రోజు దానికి ప్రయారిటీ, ఈ రోజు లభించిన ప్రయారిటీ, నిన్న లభించిన ప్రయారిటీ చూస్తే అందుకు నిదర్శనంగా మనకు కనిపిస్తుందని కూడా నేను చెప్తాను. రైట్, శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో ఒక్కటి మినహా అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ విజయం సాధించింది. సో ఇది పవన్ విజయంగా బీజేపీ అధిష్టానం చూస్తుందని భావించ